గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 నుంచి మాట్లాడుతున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడుగా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత నన్ను చేయించుకున్నకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వారిన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును దర్శించింది. చిన్న ప్రాంతంలో కరుణాకరమైన ఈ పరిశుభ్రమైన నామాన్ని బట్టి ఈ చేస్తున్నాం. ప్రభా చదవబడిన మాటలని చెప్పినారు. ప్రభా మీ ఆత్మ ద్వారా మీ ఆత్మ సహాయత ద్వారా మాతో మాట్లాడారు. నేను మాట్లాడిన ప్రయోజనం ప్రభా నీవు మాట్లాడలేదు ప్రభా నీ వాకు మాకు శరీరం ఈ వాకు మనకు శోభనం ఈ వాకు మనకు రక్షించండి. అప్పుడు అందరినీ మీ ఆత్మ ఆధీనంలో పొందుకోవాలి. ప్రభా ఈ మాటల ద్వారా ఆత్మీయ జీవితానికి వెలుగలుగునట్లుగా ఈ ఆత్మ ద్వారా మళ్ళీ రక్షించండి. ఆ ప్రభువు రక్షకుడైతే చూపిస్తున్నారు. ప్రభులో గెలుపుని ప్రార్థిస్తున్నాము అంటే మనం చదువుతున్న ఈ అపోస్తలుల కాలంలో మొదటి 2 నుంచి మనం చదివి ఈ గ్రంథాన్ని చూసాను. నా మొదటి గ్రంథం ముందు నేను రక్షించిందని అనుకున్నాను. మొదటి గ్రంథం అనేక అపోస్తలులతో ఉన్నవాడు అపోస్తలులతో సంచరించిన వాడు ప్రభువుపై ఉన్నవాడు ప్రభువులో సహకరించిన వాడు ప్రభు కార్యాలలో పాల్గొన్నవాడు అనేక సంగతులు మిగతా సువార్తల కంటే కూడా మత్తయి మార్కు యోహాను కంటే కూడా ఇంకొక 10 విశేషమైన సంగతులు రాశారు. వారు యేసుక్రీస్తు జీవితాన్ని గురించి మాత్రమే రాశారు. కానీ లూకా యేసుక్రీస్తు జీవితాన్ని గురించి రాశారు. మాత్రమే కాదు, అపోస్తలుల కార్యాలు కూడా రాశారు. ఆదిమ సంఘం యొక్క చరిత్ర లూకా రాశారు. ఆదిమ సంఘం యొక్క కార్యాలను లోకానికి పొందుపరిచారు. ఆదిమ సంఘములుగా ప్రస్తావించబడిన యెరూషలేము, అంతియోకియ సంఘాల చరిత్ర ఆ మొదటి శతాబ్దములో సంఘ ప్రారంభ దినాల్లో దేవుడు అపోస్తలులను ఎలాగూ వాడుకున్నాడు, అపోస్తలులు దేవుని కొరకు ఎలాంటి కార్యాలు సాహసోపేతమై వారు చేసిన కార్యాలు సాహసోపేతమైన కార్యాలు చేశారు. అవన్నీ కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు లూకా. అంత మాత్రమే కాదు, లూకా ఒక అన్యుడుగా కనబడుతున్నాడు. అతడు యూదుడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందిన వాడు ఎంత మాత్రం కాదు. అబ్రహాము సంతతికి చెందిన వాడు కాదు.
దేవుడు దైవ గ్రంథమైన బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే 66 గ్రంథాల సముదాయం. అదంటే బైబిల్ అనేది దైవ గ్రంథమైన బైబిల్ ఒక గ్రంథం కాదు, 66 గ్రంథాల సముదాయం. గ్రంథ సముదాయం అని వచ్చింది. ఒక్క గ్రంథంగా మనం ప్రస్తావించడానికి వీలేదు. అనేక కాలాల్లో, ఒక కాలంలో రాయబడిన గ్రంథాలు కాదు. ఆది కాండానికి లూకా సువార్తలకి మధ్య వేల సంవత్సరాలు ఉంటాయి. కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు కూడా ఒక కాలంలో రాయబడిన కీర్తనలు వందల సంవత్సరాలు ఉన్నాయి. మోషే రాసిన కీర్తన ఉంది, దావీదు రాసిన కీర్తన ఉంది. దావీదుకి మోషేకి మధ్య వందల వేల సంవత్సరాలు గడిచాయి. కాబట్టి అనేక కాలాలుగా వ్రాయబడిన గ్రంథం బైబిల్. అంత మాత్రమే కాదు, ఈ 66 గ్రంథాలను రాయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన గ్రంథకర్తలు రాశారు, రచయితలు కాదు. నాకు పెట్టుకోండి, ఈ 66 గ్రంథాలు రాసిన రచయితలు అనకూడదు. రచయితలు అంటే వాళ్ళ సొంతగా రాసినట్టు, రచయితలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుచూ ఉండగా వారు కన్నవాటిని విన్నవాటిని, మేము ఏది తాకి చూసామో, మీరేమి క్రియలు ఆయన ఎందుకు చూసాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు ఉంటాయని చూడండి. ఆ అనుభవం యోహాను రాస్తాడు. జీవవాక్యములు కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయించున్నాము అన్నాడు. అనుభవాలు. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు వారు ఆత్మవశులై ఉండగా దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళకు బయలుపరిచిన మాటలే వారు రాశారు. వాళ్ళ సొంత మాటలు కాదు. పౌలు ఏది సొంత మాట రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా ఏ సంగతులైతే రాయమన్నాడో ఆ సంగతులు రాశాడు. దానికి మనకు ఉదాహరణ మనకు కనబడుతుంది కదండి. ప్రకటన గ్రంథంలో చూడండి. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అని కంఠం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చిన్న వారి వలె ఆయన పాదముల యొక్క కట్టుని ఆయన తన కుడి చేతి నా మీద వచ్చి నాతో, ఇక నేను భయపడను, నేను మొదటి వారంలో మృతులైనది జీవించు మృతులైన యుగములు సజీవులంగా ఉన్నాను. అంతే. లోకముల యొక్క పాతాళంలో నా స్వాధీనంలో ఉన్నారు కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని 7 నక్షత్రముల నుంచిన మర్మములను, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఎవరు చెప్పారు రాయమనేది? సొంతగా రాసినవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకి ఎలాగైతే రాయమని ప్రేరేపించాడో అందరికీ కూడా అలాగే రాయమని ప్రేరేపించి ఈ 66 గ్రంథాలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన వారు ఎంతమంది? 66 గ్రంథాలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన వారు ఎంతమంది? 40 మంది. ఇంటి పెట్టుకోండి. 66 గ్రంథాలు ఎంతమంది రాశారు?
40 మంది కలిసి 66 గ్రంథాలు రాశారు. ఈ 40 మందిలో 39 మంది యూదులు, ఒకే ఒక్కడు యూదేతరుడు, అంటే యూదులు కానివాడు లూకా తప్ప మిగిలిన వారందరూ మోషే మొదలుకొని ఆది కాండం, నిర్గమకాండం, దేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం ఎవరు రాశారు? మోషే రాశారు. మోషే దగ్గర నుండి యోహాను వరకు కూడా అందరూ అబ్రాహాము సంతతి. అన్యుడైన వాడు లూకా 2 గ్రంథాలు రాశారు. ఆ 2 గ్రంథాలు లూకా సువార్త వంటి అపోస్తలుల కార్యములు. సరే, సువార్త మిగతా 3 కూడా రాశారు కాబట్టి ఈయన కూడా రాశాడు. ప్రత్యేకంగా అపోస్తలుల యొక్క కార్యాలు అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఆయనే రాశాడు. నేను అనుకుంటాను, లూకా జీవించిన కాలంలో అనేక కార్యాలు భూమి మీద జరుగుతూ వచ్చాయి. ఎన్నో కార్యాలు జరిగాయి. 2025 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ 31 వరకు ఏమేమి జరిగింది ఈ దేశంలో అంటే మనం ఎన్నో జ్ఞాపకాలు రాయగలం. ఇది జరిగింది, ఇది జరిగింది, ఫలానాడు చనిపోయారు, ఫలానాడు పుట్టారు, ఫలానాడు వివాహం జరిగింది, ఫలానాడు ఉద్యోగం వచ్చింది ఈ సంవత్సరంలో. అలాగే ఎన్నో జరిగిన కార్యాలు మన జ్ఞాపకానికి వస్తాయి. మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఈ సంవత్సరం మనం చేసిన పనులు, మనం చేసిన కార్యాలు అన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. కానీ లూకా ప్రత్యేకమైన ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఏ కార్యాలు రాశాడు అంటే, గ్రంథస్థం చేశాడు అంటే తన కార్యాలు రాసుకోలేదు, లోకంలో ఉన్న ఏ కార్యాల గురించి రాయలేదు, కానీ అపోస్తలుల కార్యాలు అని ఒక గ్రంథం రాశాడు. అపోస్తలులు చేసిన కార్యాలన్నీ ఎత్తి రాయాలనుకున్నాడు. అంటే ఏంటి వారిలో ఉన్న ప్రత్యేకత? సంఘ ప్రారంభ దినాల్లో ఆది సంఘము ఆరంభించినప్పుడు అపోస్తలులుగా ఉన్నవా, యేసుక్రీస్తును వెంబడించినవా, యేసుక్రీస్తు శిష్యులుగా చేయబడినవా, యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన దగ్గర నుండి యేసుక్రీస్తు ఉన్నప్పుడు చేసిన కార్యాలు కాదు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన దగ్గర నుండి అపోస్తలులు భూమి మీద ఏ కార్యాలైతే చేశారో ఆ కార్యాలకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. మనం చదువుకున్న భాగంలో ముందు ఎవరి కార్యాలు ప్రస్తావించాడు చూడండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన దేవుడు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు ఈ సంగతులన్నీ ఎలా ఆజ్ఞాపించాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమందు రచించింది. ఇక్కడ ఒక మాట ప్రస్తావిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు ప్రారంభించక ముందు, అపోస్తలులు ఈ లోకంలో ఏ కార్యాలైతే చేశారో అవి వ్రాయక ముందు దేవుని కార్యాలు ప్రస్తావించాడు, దేవుని బోధను ప్రస్తావించాడు. నా మొదటి గ్రంథంలో వాటిని ప్రస్తావించాను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు కార్యాలు లేవు, అందుకే దీనికి అపోస్తలుల కార్యాలను పేరు పెట్టారు. యేసుక్రీస్తు కార్యాలు ఎక్కడ ఉన్నాయి? నా మొదటి గ్రంథంలో రాశాను అన్నాడు. అంటే మత్తయి, లూకా సువార్తలో యేసుక్రీస్తు భూమి మీద ఏ కార్యాలు జరిగించాడో అవన్నీ గ్రంథస్థం చేశాడు. ఇప్పుడు యేసును వెంబడించిన వారి కార్యాలు గ్రంథస్థం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కార్యాలకు ఎంత విలువ ఉందో ఆయన వెంబడించే వారి కార్యాలకు కూడా అంతే విలువ, అంతే ఇంపార్టెన్స్ ఉంది అని దాని అర్థం. అనేక సార్లు మనం అనుకుంటాం తేలిగ్గా, దేవుడికి మనకి ఆడ కుదురుద్దులే అనుకుంటాం కదండి.
దేవుళ్ళలాగా మనం ఏడ ఉండగలంలే అనుకుంటాం. మనం దేవుళ్ళమని కాదు, ఆయన కార్యములు మనం కూడా చేయాలి. ఆయన కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథస్థం చేశాడు. మరలా ఆయన వెంబడించే అపోస్తలులు వారి కార్యాలు కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. అంటే దైవ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆ దేవుని కార్యాలకు ఎంత విలువించాడో ఆయన నమ్మిన బిడ్డల యొక్క కార్యాలకు కూడా అంతే విలువించింది. అంతే విలువగా ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకే అంటాడు కదండి, ఆయన చేయుటకును అన్నారు. చేయడం అంటే ఆయన చేసిన కార్యాలు. ఆయన బోధించక ముందు అనేక కార్యాలు చేశాడు. ఆయన కార్యాలు ప్రస్తావిస్తున్నాడు. చేయుటకును బోధించుటకును ఆరంభించి వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమందు రచించినారు అంటున్నాడు. అంటూ రెండవ వచనంలో అంటున్నాడు, ఆ మూడవ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వారికి అగపడచ్చు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించచ్చు, అనేక ప్రమాణములను వారికి తను సజీవునిగా ఆయన చేసిన కార్యాలు బోధించాడు. అనేక కార్యాలు చేశాడు. ఆయన శ్రమ పడ్డాడు శిలువలో, అది కూడా కార్యమే. శిలువ కార్యాన్ని నెరవేర్చాడు. ఆ కలువ శిలువలో మనకు రక్షణ కార్యాన్ని ఆ శిలువలో నెరవేర్చాడు. అనేక కార్యాలు ఉన్నాయి. 3.5 సంవత్సర కాలంలో ఆయన జరిగించిన కార్యాలు అనేకం ఉన్నాయి. ఆ కార్యాలన్నీ గ్రంథస్థం చేస్తే యువతల పక్క పేజీ ఆఖరి వచ్చినటువంటి యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. యేసు చేసిన కార్యములు అయిపోయిన వెంటనే ఎవరి కార్యాలు ఉన్నాయి? అపోస్తలుల కార్యముల గ్రంథం గత్సారం సార్ చెప్పాడు, ఇది ముగించబడలేదు. ముగించబడిందా? ముగించబడినట్టుగా లేదు. కంటిన్యూషన్ కనబడుతుంది. ఆ గ్రంథంలో మీరు గమనిస్తే వారికి అగపడుచు, బోధించుచు, 9వ వచనములో చూచుచుండగా తేలి చూచుచుండేది. ఇంకా 10వ వచనములో కదండి, మీరు ఎన్ని అయినా చూసుకోండి, సంచరించుచు కంటిన్యూషన్ పదాలు ఉంటాయి. కొనసాగింపు పదాలు, కంటిన్యూషన్ వర్డ్స్. చూచారు అంటే ముగించబడినట్టు పదం, చూచుచున్నారు అంటే కంటిన్యూషన్. ఇలాగ అపోస్తలుల కార్యముల గ్రంథం కంటిన్యూషన్ వర్డ్స్ ఉంటాయి. ఒక్క అధ్యాయంలోనే 10-15 ఉంటాయి. అట్లా మీరు చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. ఏ సందర్భమైనా కూడా కంటిన్యూషన్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, 22వ వచనంలో 3వ లైన్, వారి మధ్య సంచరించు అనే మాట కనబడుతుంది. ఆ తర్వాత 12వ వచనం 2:12, 11 ఆఖరి మాట, వినుచున్నామని చెప్పుకొని వినుచున్నాము. తర్వాత చూడండి 2:42, అపోస్తలుల బోధయందులు సహవాస బంధులు ప్రతివించు ప్రార్థనలు ఏడతేగంగా ఉండేది. ఆ తర్వాత 46వ వచనంలో దేవాలయంలో తప్పక కూడుకొని కాదు, కూడుకొనుచు, తర్వాత నిత్య నిలుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ఆహారము పుచ్చుకొనుచుండేది కింద. ఆ తర్వాత 3వ అధ్యాయం 2వ లైన్ చూడండి, 1వ వచనంలో ఎక్కి వెళ్ళుచుండగా కంటిన్యూషన్ వర్డ్. ఆ తర్వాత ఇంకా 8వ వచనానికి రండి, నడుచుచు, గంతులు వేయుచు, దేవుణ్ణి స్తుతించు. చూసుకుంటారు మీరు అపోస్తలులు కంటిన్యూషన్ వర్డ్స్ కనబడతాయి. కన్క్లూజన్ వర్డ్స్, ముగింపు పదాలు ఉండవు, కొనసాగింపు పదాలు ఉంటాయి. ఆఖరిగా అధ్యాయం ఆఖరి వచ్చిన చూడండి, నీచమైనదేమో చూడడం అపోస్తలుల కార్యం
ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యములు గురించి ప్రకటించుచు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ప్రకటించుచునే ఉన్నా. ప్రకటించుచు ప్రభు అయిన యేసు గురించిన సంగతులు బోధించుచు ఉండేది. ఇప్పటికీ జరుగుతుంది, ఇప్పటికీ ప్రకటించబడుతూనే ఉంది, బోధించబడుతూనే ఉంది. అంటే అపోస్తలుల కార్యములు భూమి మీద ముగించబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన నమ్మిన బిడ్డల యొక్క కార్యాలు భూమి మీద ముగించబడి అప్పటిదాకా కార్యాలు చేసే వారుగా ఉండాలి. పాత నిబంధనలో మనం గమనిస్తే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు అని ఉంటుంది. గలతీ పత్రంలో ఎక్కువ పదాలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటాడు, నీతి క్రియలు అంటాడు, ఇలాగూ మంచి క్రియలు అంటాడు. 5వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 5:25లో మంచి క్రియలు అంటాడు పౌలు తిమోతికి రాస్తూ. కాబట్టి కార్యములు, క్రియలు ఎంతో ప్రధానమైనవిగా ఉంటాయి. అందుకే లూకా అపోస్తలుల కార్యములు అని రాశారు. ఇంగ్లీష్ లో ఏమంటారు ఈ గ్రంథాన్ని? స్పెల్లింగ్ చెప్తారా? ఏసిటిఎస్, యాక్ట్స్ అంటే కార్యములు. ఈ 4 పదాలు ఒక ప్రత్యేకమైన భావాన్ని తెలియజేస్తాయి. ఈ 4 అక్షరాలు రక్షించబడిన దేవుని పిల్లలు దేవుని కొరకు ఎలాగూ జీవించాలో, ఎలాగూ ఆయన్ను వెంబడించాలో, ఎలాగూ ఆయన కార్యాలు మనం భూమిలో జరిగించాలో, ఆయన కొరకు మనం ఎలాంటి కార్యాలు చేయాలో చాలా స్పష్టంగా తెలియజేసే పదాలు ఇంగ్లీష్ పదాలుగా మనం చూస్తాం. లేదా అక్షరాలు. ఏసిటిఎస్, యాక్ట్స్ అంటే కార్యములు అని. అపోస్తలుల కార్యములు అయిపోయాయి, వారు గతించిపోయారు, వారి కార్యములు ముగించారు. ఇప్పుడు భూమి మీద కార్యములు కొనసాగిస్తుంది ఎవరు? మనమే. అపోస్తలులు అంతటి వారు కాకపోవచ్చు, కానీ ఆ కార్యాలు నీ ద్వారా నా ద్వారా ఆయన కొనసాగిస్తున్నాడు. అపోస్తలులు బోధించారు, ఇప్పటికీ బోధించబడుతూనే ఉన్నారు. ఆయన యేసుక్రీస్తును బోధించారు, మనం కూడా యేసుక్రీస్తును బోధిస్తున్నాం. యేసుక్రీస్తుని గురించి సిలువను ప్రకటించారు వాళ్ళు అపోస్తలులు. అదే నేటికి భూమి జరుగుతూనే ఉంది. కార్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కార్యాలు ఎలాగూ మనం ఆ కార్యాల్లో పాల్గొనాలి, అసలు ఆ కార్యాలు చేయడం అంటే ఎలా మనం సరిపోతాము అని మనం పరీక్షించుకున్నప్పుడు కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు ఈ 4 ఇంగ్లీష్ లెటర్స్, ఒకటి చెప్పండి, ACTS, ఈ 4 పదాలకు గంభీరమైన భావం ఉంది. ఈ 4 పదాలు కూడా కలిపి విడివిడిగా గ్రీక్ లో మరి యొక్క భిన్నమైన భావాన్ని తెలియజేస్తుంది. ఏ అంటే దేవుణ్ణి గణపరుచుట అని అర్థం. అడోరి. ఏ అంటే అడోరి, అదే దేవుణ్ణి గణపరుచుట. దేవుని కార్యాలు, దేవుని కొరకు మనం చేసే కార్యాలలో మొదటిది ఏంటి అంటే దేవుణ్ణి గణపరిచే వారగా ఉండాలి. దేవుణ్ణి గణపరచడం అంటే ఎలాగూ? దేవుణ్ణి ఎలా గణపరచాలి ఇది తెలిసి చెప్పండి. ఎలా దేవుణ్ణి గణపరచాలి? అప్పుడప్పుడు అక్కడక్కడ మనం ఈ వేదిక పాటలు పాడినప్పుడు రమేష్ వచ్చి ఒక పాట నేను అధ్యక్షుడిగా ఉన్నాను వేదిక మీద. ఏం చెప్తాను నెక్స్ట్ మైక్ తీసుకొని రమేష్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని
కనపరిచినందుకు ఆయన వందనాలు. నేను అడుగుతున్నాను, పాట పాడితే దేవుని నామం కనపరచబడుతుందా? పాట పాడితే దేవుని నామం కనపరచబడుతుందా? అలాగైతే దేవుని ఎరుగని, దేవుని నమ్మని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం క్రైస్తవ పాటలు ఎన్నో వాడాడు. దేవుని కనపరచుట, దేవుని కనపరచడం అంటే ఏంటి? ఆయన కొరకు మనం చేసే కార్యాలలో మొదటిది చేయాల్సిన కార్యం ఏంటి? ఈ భూలోకంలో యాక్ట్స్ లో మొదటిది ఆయన్ను గణపరిచే వారంగా ఉండాలి. ఎలా గణపరచగలం? పాట పాడితే గణపరచలేము, భక్తిని బట్టి గణపరచలేము, మన నీతి క్రియలను బట్టి మనం ఆయన గణపరచలేము. ఎందుకంటే అధ్యాపకులు అన్నాడు కదా, మీ నీతి క్రియలు ఉరికి గుడ్డల వల్లే నాకు కనపడుతున్నాయా. కాబట్టి మనము ఆయన్ను గణపరచాలి అంటే ఎలా గణపరచగలం? అసలు గణపరచడం అంటే ఏంటి? ముందు గణపరచాలి అంటే ముందు ఏం తెలియాలి మనకి? గణపరచాలి అంటే నిన్న ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మాటలు చెప్పాను, నా ఫోన్లో రాసుకుంటాను. ఏంద్రా బాబు, ఏం మాటలు చెప్పాలి, నువ్వు ఏం రాసుకుంటావంటే, రేపు ఒక ఆయన గురించి 28వ తారీఖు ఒక ఆయన గురించి చెప్పాలన్నాను. ఆయన గురించి స్టేజ్ మీద చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఆయన ఎవరో నాకు తెలియకుండా ఆయన గురించి నేనంటే అవుతానంటారే. ఆయన ఎవరో నాకు తెలియదు కదా, ఆయన గురించి నేను ఎలా చెప్తానంటే, ఆయన గురించి మాట్లాడాలన్నా నేను ఆయన గురించి మాట్లాడాలి. ఆయన గురించి మాట్లాడడానికి ఆ స్పీచ్ నేను చెప్పాలి ఫోన్లో. నేను ఏం కావాలి నాకు ఇప్పుడు చెప్పండి. ఎలా చెప్పగలను? నేను చెప్పాలి, తప్పదు నీకు. అంటే నేను అడగాలి, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో నేను అడిగి తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో తెలియకుండా ఆయన గురించి నేను చెప్పలేను. దేవుని నామాన్ని గణపరచాలి అంటే ఆరాధించడం, అడోరింగ్, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం. దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి అంటే మీకు ఆయన ఎవరో తెలియాలి, ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి, ఆయన ఎలాంటి వాడో నీకు తెలియాలి, ఆయన శక్తి సామర్థ్యాలు నీకు తెలియాలి, ఆయన ఔన్నత్యం నీకు తెలియాలి, ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థం కావాలి. ఆయన గురించి మనకు ఏమీ తెలియకుండా పాట పాడితేనో పద్యం పాడితేనో ఆయన నామం కనపరచబడుతుంది అనుకుంటే పొరపాటు. ఆయన గురించి స్పష్టంగా తెలియాలి మనకి. పరలోకములో ఆయన నామాన్ని గణపరిచేవారు ఉన్నారు. చాలా చెప్పండి. పరలోకంలో దేవదూత గణం దాన్ని అందరూ చేస్తారు. చెల్లుపులు కదా, దూతలు. దేవదూత గణం ఉంది పరలోకంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమని కనపరుస్తున్నారు చెప్పండి. ఏమని తెలుసుకున్నారు? పరిశుద్ధుడు అనవద్దు. ఆయన గురించి ఏం తెలుసుకున్నారు వీళ్ళు? ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి తెలుసుకున్నారు కాబట్టి పరిశుద్ధుడు అంటున్నారు. అనకుండా తెలుసుకుంటే, ఈ మధ్య ఒక సమాజ కార్యక్రమానికి వెళ్ళాను నేను ఒంగోలులో. కొంచెం తెలిసిన వాళ్ళ పరిచయం వింటే, ఆ సమాజ కార్యక్రమంలో ఆ చనిపోయిన ఆయన గురించి ఎవరు ఉంటున్నారు, మామూలు కొడుతున్నారు. వాళ్ళ ఇల్లు, ఒళ్ళు, కుటుంబాన్ని మొత్తాన్ని కొన చేసినాయి.
కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన వాడు అంటున్నారు. నాకు అర్థమైంది, మాట్లాడేవాడికి చచ్చినోడెవడో తెలియదు. వాడు తాగి తాగి ఒళ్ళు ఇల్లు అంతా గుల్ల చేసి తాకట్లు పెట్టి, ఇంట్లో ఉన్న ఇల్లు కూడా తాకట్లు పెట్టి చేస్తే కుటుంబం పట్ల ప్రజల పట్ల ఎంతో ప్రేమ శ్రద్ధ కలిగిన వాడు. ఈ సీట్స్ తగ్గించుకున్న అమ్మాయి ఆడే ఉంది, ఆ అమ్మాయి గురించి ఏది చచ్చిపోయినాడు భార్య. అప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రజలకి, వచ్చి మాట్లాడే వాడికి చనిపోయిన వాడు ఎలాంటి వాడు తెలియనప్పుడు ఎలాగే ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకానికి రాకముందు దేవుడైన యెహోవాగా ఉన్నప్పుడు పరలోకంలో ఏమైతే ఆయన కొనియాడుతున్నారో, ఆయన కనపడుతున్నారో, పరలోకంలో ఏ పదం? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని జ్ఞాన ప్రతిగానముల చేత కొనియాడుతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అన్న సంగతి అర్థమైంది. పరిశుద్ధతలో వాళ్ళు కూడా నిమగ్నమై ఉన్నారు, నిపుణుడై ఉన్నారు. ఆయన పాత నిబంధనలో చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ ఉంటుంది. ఏం ఆజ్ఞ? ఎన్ని ఆజ్ఞలు చెప్పండి అసలు? చూడాలనుకుంటున్నాను. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞలు, ప్రజాజ్ఞలు ఎన్నున్నాయి బైబుల్లో? లెక్కలేదు, ఎన్నున్నాయి. నోటి నుండి ఇచ్చిన ప్రతి మాట ఆజ్ఞే. ఆజ్ఞే అంతే. దేవుని వాక్యంలో ఉన్న ప్రతిదీ ఆజ్ఞే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైన యెహోవాగా ఉన్న ఆయన ఒకే మాట చెప్పండి, నేను పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు చెప్పండి, దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది? చెప్పండి, దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది? మనము పరిశుద్ధంగా జీవించుట ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. అంతేగాని మధ్య పాడచ్చు, పాడకపోవచ్చు, పాట పాడచ్చు, పాడకపోవచ్చు, వాటిని చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. నీవు పరిశుద్ధంగా, నీవు నేను పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించమంటే ఒక నమూనా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? పరలోకమందుగా చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మరి అంటే పరిశుద్ధపరచబడుతుంది. చెప్పండి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక అనగానే పరిశుద్ధపరచబడుతాను. ఆల్రెడీ పరిశుద్ధపరచాలి. ఆయన నామం పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడే పరిశుద్ధుడు కాదా? ఇంక నువ్వేంటి? ఆయన నామం, నీ నామం పరిశుద్ధపరచబడు, నువ్వనేది అపవిత్రుడు ఉంది. మనం పాపాత్ములము, నీచులము, దౌర్భాగ్యులము. ఆయన పరిశుద్ధుడు. మన కింద ఏమన్నాం? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ అన్నట్టుగా మనం ఎవరిని ఆశీర్వదించినట్టున్నాం మనం? చెప్పండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం ఆయన ఆశీర్వదిస్తున్నట్టు. కానీ బాగా అర్థం చేసుకోవాలి. దాని తాత్పర్యం, నీ నామము పరిశుద్ధపరచబడేటట్టుగా చెప్పండి, ఈ భూలోకంలో నేను జీవిస్తానయ్యా. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని నువ్వు అన్నావంటే దేవుడితో కమిట్మెంట్ చేస్తున్నావు. ఏమని? నీ నామము పరిశుద్ధపరచబడేటట్టుగా నేను జీవిస్తాను. నీ నామ ఘనత కొరకు నేను జీవిస్తాను. శుద్ధీను మహిమ ఘనత భాగవాడితే ఘనత రాదు. ఆయన నామ ఘనత కొరకు మనం జీవించాలి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు దినము దేవుని నామ ఘనత కొరకు మనం ఏం చేస్తున్నాము? ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన్ని ఘనపరచాలి అంటే ఆయన ఎవరో అర్థం కావాలి మనకు. ఆయన ఎలాంటి వాడో అర్థం కావాలి. ఆయన ఎవరో ఎలాంటి వాడో అర్థం కాకపోతే ఆయన నామాన్ని మనం ఎలా కనపరచగలం? ఆయన ఎవరో ఎలాంటి వాడో అర్థం కాకపోతే ఆయన కొరకు మనం ఎలాగూ దేవుని గణపరిచే జీవితాన్ని జీవించగలం భూలోకంలో. కాబట్టి మనం చేసే కార్యాలు
దేవుని ఆరాధించేవిగా, దేవుని నామాన్ని గణపరిచేవిగా ఉండాలి. ఆ తర్వాత రెండవ మాట చూడండి, రెండవ అక్షరం చెప్పండి మీరు. సి అనగా కన్ఫెషన్. కన్ఫెషన్, పశ్చాత్తాపము. ఏం కలిగి ఉండాలి? పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచే వారంగా ఉంటూ ఇంకా ఏం కలిగి ఉండాలి? పశ్చాత్తాపంలో ఉండాలి. అంటే పశ్చాత్తాపడడం అది విశ్వాస లక్షణం. పాపిగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డా, రక్షించబడిన తర్వాత కూడా పశ్చాత్తాపడే విధానం కలిగి జీవించాలి. పశ్చాత్తాప హృదయులుగా జీవించాలి. ఇక అయిపోయింది అనుకోకూడదు. పశ్చాత్తాపడంలో ఏ విషయంలో పశ్చాత్తాపడాలి చెప్పండి? ఏ విషయంలో పశ్చాత్తాపడాలి? ఏ విషయంలో మనం పశ్చాత్తాపడాలి? దేవుని దగ్గర పశ్చాత్తాపడే వారిగా ఉండాలి. పాప విషయంలోనే, ఇంకేం లేదక్క. పాప విషయంలో పశ్చాత్తాపడాలి. పాపిగా ఒకసారి పశ్చాత్తాపడ్డాం, పరిశుద్ధులమైన తర్వాత కూడా పాప విషయంలో పశ్చాత్తాపడుతూనే. ఒక ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం చూడండి. క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ తీసుకున్నప్పుడు పిలువనంపి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన ఎదురించిన వారు విశ్వాసంలో కూర్చుని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆదినము ఉపవాసము నీరు యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. వీరు విశ్వాసులా? విశ్వాసులే. ఎర్ర సముద్రాన్ని దాటిన వారే, అరణ్యాన్ని దాటించిన వారే, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు. ఏం చేస్తున్నారు వారు? అక్కడ ఒక మాట ఉంది, యెహోవా సన్నిధిని కుమ్మరించి. మాట, మేము పాపులమని ఒప్పుకొని. యెహోవా సన్నిధి ఏం కుమ్మరించారు? ఏం కుమ్మరించాలి? అక్కడ నీళ్ళే. మనం ఏం కుమ్మరించాలి? హృదయాన్ని. యెహోవా సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించి మన పాప స్థితిని ఒప్పుకోవాలి. పరిశుద్ధపరచబడ్డ పరిశుద్ధులుగా తీర్చండి, కానీ పాప స్వభావం మనలో ఉంది. ఈ శరీరంలో పాప స్వభావం ఉంది. పాపానికి ప్రేరేపించబడే గుణము, ఆ నియమం, పాప నియమం మనలో ఉంది. ఆత్మ నియమం పొందినప్పటికీ కూడా రోమాపత్రికలో 8వ అధ్యాయం అంటాడు కదా, ఆత్మ నియమము పాప నియమం అంటాడు. ఆ ఆత్మ నియమములో ఉన్నప్పటికీ కూడా పాప నియమములో కూడా ఉన్నాము. ఈ శరీరంలో ఉన్నంత కాలము కన్ఫెషన్, పశ్చాత్తాపము కలిగి జీవించండి ప్రభు సన్నిధిలో. ఏమంటున్నాడు చూడండి, ఆ కుమ్మరించి అదనపు ఉపవాసము మీకు యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. ఎవరి దృష్టికి? నీ దృష్టికి నువ్వు పాపాత్మురాలుగా కనబడకపోవచ్చు నిన్ను నువ్వు చూసుకుంటే, లేదా ఎదుటి వారు నిన్ను చూస్తున్నప్పుడు కూడా నీవు పాపాత్ముడుగా కనబడకపోవచ్చు. కానీ
ఎవరి దృష్టిలో చూస్తున్నారు? యెహోవా దృష్టికి మనం ఎలా ఉన్నాము? యెహోవా దృష్టికి పాపములో ఉంటే ఎందుకు పశ్చాత్తాపడాలి? కన్ఫ్యూషన్ కలిగి ఎందుకు జీవించాలి? జీవించకపోతే ఏమవుతుంది? చూడండి ఒకసారి ఆదికాండానికి రండి, 38వ అధ్యాయం. 7 అనేవాడు ఒకడు ఉన్నాడు. 7వ వచనం, 38:7 ఆదికాండం. యూదా జ్యేష్ఠ కుమారుడైన నేను యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని ఇచ్చెను కాదు. యెహోవా అతన్ని చంపాడు. ఎందుకు? ప్రజల దృష్టికి ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? చెడ్డవాడు. దేవుని యొక్క కను దృష్టి ముందు మనం పరిశీలించుకున్నప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. అక్కడే పశ్చాత్తాపడాలి. ఆయన కను దృష్టి మన మీద ఉన్నప్పుడు. ఇక్కడ సమూయేలు కూడా అదే అంటారు చూడండి. పశ్చాత్తాపము కలిగి సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చారు. 9వ వచనం సమూయేలు ప్రార్థన చేయగా ఎందుకు అర్పించాడంట? సర్వాంగ బలి అర్పించింది. ఎఫెసీ పత్రికలో సర్వాంగ కవచనం అంటే అధికారులు కోరుకుని నడిరేది వరకు మన శరీరములో ఉన్న అన్ని అవయవాలకు కలిపి బలి అర్పించాలి. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఆపాదిని ప్రేరేపించేదట. అందుకే ఇశ్రాయేలు ప్రజల పక్షాన సమూయేలు ఏ బలి అర్పించాక? సర్వాంగ బలి అర్పించింది. అర్పించినప్పుడు ఏం జరిగింది? పక్షంలో యెహోవాను ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాలి. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే చెప్పండి, అంగీకరించాలి అంటే పశ్చాత్తాపము కలిగిన వారుగా సర్వాంగ బలి అర్పించాలి. అనుదినము అనునిత్యము ఈ సర్వాంగ బలి అర్పించాలి. ఇందాక ఒక మాట చూసాం, కుమ్మరించురా అని మనం చూసాం. కుమ్మరించురా ఇప్పుడు ఒకసారి దావీదు పశ్చాత్తాప పడిన విధానం మనం తెలుసు కదా. 51వ కీర్తనకు రండి. మీ గృహ చొప్పున జరుగుతుంది. మీ గృహ నా అతిక్రమమును తీసివేయు, నా దోషమును కడుగుము, నా పాపమును దూరుట. ఒకటి అతిక్రమము, రెండవది పాపము, మూడవది దోషం. అతిక్రమము అంటే పాపం చేయాలి అంటే ముందు ఏం చేయాలి? చెప్పండి. పాపం చేయాలంటే ముందు ఏం చేయాలి? ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపం చేయాలి ఎవరైనా కదా. ఆజ్ఞను బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చేయాలంటే ముందు ఏం చేయగలడు? ముందు గేట్లో ఎన్నో ఉన్నాయి, వాటిని దాటి వెళ్ళాలి, అతిక్రమించాలి. లోనికి ఎవరు ప్రవేశించకూడదని కోరుకున్నది. ఆజ్ఞను మీరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాడు దొంగతనం చేశాడు, పాపం చేయడానికి ముందు వాడు ఏం చేశాడు? అతిక్రమం. దేవుడు చెప్పిన క్రమాన్ని
పేరడమే అతిక్రమం. లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ. ఆ నియంత్రణ రేఖ మనం అప్పుడప్పుడు కథలు ఇంకా ఉంటాం. పాపం వాడు వదిలినప్పటికీ ఆయన మళ్ళీ ఏం చెప్పిపోయాడు, మా ఈ గీత దాటుద్దామా, ఎవరు వచ్చినా ఈ గీత లోపలే ఉందామా అని చెప్పి వెళ్ళాడు. ఈ లోపల ఒకరు వచ్చాడు భిక్షగాడు, భిక్షాన్ని అన్నాడు. ఆ గీత దాటి వచ్చేస్తే నేను తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఏం చేసినానా, అమ్మ కూడా ఏం చేసింది, అతిక్రమించింది కదండి. అతిక్రమించి యజ్ఞను వేరడం. ఇక్కడ దావీదు 3 ఒప్పుకున్నాడండి. ఏదో అనుకోకుండా జరిగింది, ప్రభా నీకు తెలిసి నేను అంత మంచివాడు, అనుకోకుండా వచ్చిన పొరపాటు జరిగిన క్షమించి ప్రభా. ఇలాంటి పశ్చాత్తాపం కాదు, ఇలాంటి కన్వెన్షన్ కాదు ఆయన కావాల్సింది. ఎక్కడి నుండి రావాలి, హృదయాంతరాలంలో నుండి రావాలి పశ్చాత్తాపం. అందుకే దావీదు చాలా స్పష్టంగా పశ్చాత్తాపడేటప్పుడు కూడా ఎంత స్పష్టంగా మన పదాలు మొదలుస్తున్నాడు. నా అతిక్రమాలు ముందు తుడిచివేయ్యా, నా పాపము పోగొట్టిన నన్ను అనుకరించు. పాపం వల్ల ఏమొచ్చింది చెప్పండి, పాపం చేసినట్టు వల్ల. ఇప్పుడు నేను ఇలా చెప్పాను, బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు గేటు దాటం ఏమంటారు, దాన్ని తలుపులు పగలబెట్టి లోపలికి వెళ్ళడం అతిక్రమించాడు. రూల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బు దొంగిలించాడు, అది పాపం. ఆ తర్వాత దొరికాడు, ఎక్కడ తీసుకెళ్తారు, ఏం చేస్తారు అక్కడ తీసుకెళ్తే? మామూలుగా ఏం చేస్తారు, శిక్ష. ఆ దోషములకు తగిన శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు దావీదు అయా ముందు నా అతిక్రమాన్ని చూచే, నాలో అతిక్రమించే స్వభావం ఉంది, ఆ స్వభావం నుంచి తీసినాను ముందు. ఆ స్వభావం వల్ల ఎవరు కారణం పాపం చేయడానికి? నా అతిక్రమం, నాలో నా పాప నియమం, ఆ స్వభావం తీసివేస్తే ఆ తర్వాత నేను చేసిన పాపం కూడా చేయ, ఆ పాపానికి వచ్చే దోష శిక్ష నేను అనుభవించాలి కదా, తనను కూడా నువ్వు క్షమించేయ. ఎలా ఉందో చూడండి కన్ఫెషన్. పశ్చాత్తాపం చేయండి, స్పష్టమైన పశ్చాత్తాపం, క్లారిటీ కన్ఫెషన్. అంత చక్కటి పశ్చాత్తాపం, అంత స్పష్టంగా పశ్చాత్తాపం మనం ఎవరిలో చూడాలి. అంటూ మూడవ వచ్చిన చూడండి, నా అతిక్రమములు చేసింది అని అంటారు కదా, తప్పు చేస్తే ఏమంటాం? పిల్లలు తప్పు చేస్తే చనిపోయాడు వాళ్ళు మర్చిపోవాలి, ఇది మాట్లాడుతున్నాం అదే నమ్ముతాం. తెలియజేస్తే తెలియక చేస్తారా? చెప్పండి, తెలియక చేస్తారా? అదిగో వాడు వాడు ఆ శిక్షోడు తెలియక చేశారంటే చెప్తున్నాడు. అందరికీ ఆపాదిస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడు, నేను అనుకోకుండా అన్నాడు. దావీదు ఒక్కడికే దావీదు అతిక్రమాలు తెలిసాయా? నీ అతిక్రమాలు నా అతిక్రమాలు మనకు తెలియవా? తెలుసు. మరి ఎందుకు మనం పశ్చాత్తాపడలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో దావీదు వల్ల దావీదు అయా నా అతిక్రమం నాకు తెలిసేది, మరి నాకు తెలిసిన తర్వాత ఇంకా నేను ఆగలేకపోయాను, నాకు తెలియలేదు. నా తాను ప్రవక్త వచ్చి హెచ్చరించేంత వరకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. ఇదండి నిజమైన కన్ఫెషన్, నిజమైన పశ్చాత్తాపం అంటూ ఎక్కడికి రండి, 7వ వచనానికి రండి. నేను పవిత్రుడగునట్లు ఏం కావాలంటే, ఇప్పుడు పవిత్రుని కావాలి అంటే కన్ఫెషన్ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రతలోకి తీసుకొని వెళ్తుంది. ఇలా అనుకోండి, పశ్చాత్తాపం ఒక వ్యక్తిని దేంట్లోకి తీసుకెళ్తుంది? పవిత్రతలోకి తీసుకువెళ్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, తుడిచివేయకు కడిగి వేయమంటూ. ఇప్పుడు అంటాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు,
ఇనుము కంటే నేను తెల్లగా ఉన్నట్లు పలుకును వచ్చింది. నా పాపములకు నింపవుతాము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. కన్ఫెషన్ కలిగిన హృదయము. అతని ముందు దోష హృదయం అది, దోషముతో నిండిన హృదయం. ఏమడుగుతున్నాడు దావీదు? శుద్ధ హృదయము కలుగజేయము. ఆ హృదయం మార్చింది. ఆ హృదయం నుండేనయ్యా ఇవన్నీ జరిగింది. అది మోసకరమైంది. నా హృదయాన్ని మార్చు అంటే తీసి మొత్తం ఉంటున్నది కాదు. హృదయ స్వభావాన్ని, నా అంతరంగంలో ఉన్న ఆలోచనను మార్చయ్యా. నా అంతరంగంలో ఉన్న ఆలోచన మారకపోతే అయిన హంగులు ఆర్పాటాలు ఎన్ని మారినా ప్రయోజనం లేదయ్యా. నా అంతరంగాన్ని మార్చుకుంటున్నాడు. ఇక్కడ 3 ప్రస్తావిస్తాడు. బాగా గమనించండి. 12వ వచనం చూడండి. సమ్మతి గల మనస్సు. ఏ మనసు కలిగి ఉండాలి? పశ్చాత్తాపం. మనకి ఏ మనసు వస్తుంది? అంతకుముందు మనసు బాగలేదు. పశ్చాత్తాపడిన తర్వాత దేవుడికి మనకి ఏమి ఉంటుంది? ఆ టైంలో పనిచేయగలరు. పసుపున్నా పసుపు కూర్చొని ప్రశాంతంగా చేసిన తర్వాత నువ్వు చెప్పి ఇందాక చెప్పుకున్నావు అంటున్నావు. ఇప్పుడేం పడింది? కడుపు సంపద పడింది. కడుపు సంపద పడాలి మనకి. మరి దేవుడితో మన మనస్సు సంబంధపడిందా? మన మనస్సు దేవుని మనస్సుతో సంబంధపడిందా? అప్పుడు దావీదు హృదయము దేవుని హృదయాన్ని అంటే ఏంటి? దేవుని హృదయంలో దావీదు హృదయం హృదయం. మరి దేవునితో సంబంధపడిన మనస్సు, సంబంధించబడిన మనస్సు ఉంది. 17వ వచనంలో పాఠం విరిగిన మనస్సు. తర్వాత దాని కింద నలిగిన హృదయం. ఈ హృదయము విరిగి నలిగితే విరిగిన మనస్సు, సమ్మతి కలిగిన మనస్సు వస్తుంది. హృదయంలోనే ఉంది అదంతా. మాట్లాడతాడు. సమ్మతి కలిగిన మనస్సు, విరిగిన మనస్సు, నలిగిన విరిగి నలిగిన హృదయం. మనం అనేక విరిగి నలిగిన హృదయాలకు ఈ శరీరంలో పశ్చాత్తాపం హృదయం మీనగా నగదు స్థితి చేసి పెట్టుకుంటాం. నలుగురు పట్ల మీద మన మనసుంటే ఇస్త్రీ చేస్తాం. మన హృదయాన్ని కూడా ఇస్త్రీ చేస్తాం. నగని హృదయాన్ని ఏ బలి కావాలంటే నిజంగా మన కాదు మనం వీరికి కలిగిన మనస్సుతోనే ఆయన ఆరాధిస్తున్నామా? అది నిజమైన మంచి దేవుడి ఘనపరచడం, ఆరాధించడం వెనక రెండవ దేవుడు పూర్వమాట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించినారు. ఒకటి ఆయన్ను ఘనపరిచి ఆరాధించింది. అటోడి రెండవది కన్వెన్షన్ కలిగి ప్రభుత్వం ఆరాధించాలి. మూడవది ఏముండాలి మన జీవితంలో? మనకి ఏ క్రియలు కలిగి ఉండాలి? ముఖ్యంగా ఇప్పుడు నీకు అనుమానం రావచ్చు, మొదటి దానికి మూడో దానికి తేడా చేయలేదు కదా అనిపిస్తుంది. మొదటి దానికి మూడో దానికి తేడా ఏంటంటే, మొదటిదేమో ఆయన ఘనపరచడం అంటే ఆయన ఏమై ఉన్నాడో అది ప్రస్తావించి ఆయన పరిశుద్ధులు నీటి మనకు అలాగూ మనం జీవిస్తూ ఆయన ఘనపరచడం. అంటే మొదటిది దేవుడు ఏమై ఉన్నాడో, మూడవది దేవుడు మనకు ఏం చేశాడు. దానికి కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామా?
నా ప్లాన్ ఉంటుంది నా దగ్గర. సో ఆ జనవరి 1 నుంచి డిసెంబర్ 1 వరకు ఏ రోజు ఎక్కడ పోగలను నా ప్లాన్ అందులో ఉండే ప్రాంతాలన్నీ చూస్తే ఒక రోజు 20 జ్ఞాపకార్థ గుళికలు 2 పుట్టి గుళికలు ఉంటాయి. కృతజ్ఞతాస్తుతి గుళికలు 2 జ్ఞాపకార్థ గుళికలు కొనుక్కొని వస్తాను. 20 గంటలకు చచ్చిపోయిన కూడా కొనుక్కొచ్చి శవాలతో కూర్చోబెట్టి ఎంత ఆలోచిస్తాను. కృతజ్ఞత సిరి కృతజ్ఞత అంటే గురువు పెట్టడమే కాదు, ఆ కృతజ్ఞత భావం అది జీవించాలి. దేవుడు మనకు ఏం చేసి విశ్లేషింటే ఏం చెయ్యాలి అనే రూపకయ్యా ఏం చేశాడో రూపకయ్యా ఎక్కువ నిజం చెప్తాను. ఏదో చెప్తాను ఏదో ఆకాశం దేవుడు మనకు చేసి గుర్తుంటాయా చేయాల్సింది గుర్తుంటాయా పెండింగ్లో ఉన్నాయో గుర్తుంటాయి. అందుకే మన జీవితం అంతా పెండింగ్లోనే ఉంది, బతుకంతా పెండింగ్. ఎందుకంటే మనం యేసు మన ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన్ని మనం 10 మనవులు కోరామనుకోండి, దాంట్లో 8 ఇచ్చాడు. ఎందుకంటే ఈ సమస్య అంటే అయ్యా దేవుడు 8 విషయాల్లో నాకు జవాబు ఇచ్చాడని చెబుతాను. చెప్పు ఇదేంటే ఇచ్చిన వాటిని గురించి నీకు కృతజ్ఞత మనసు లేకపోతే పెండింగ్ అవుతుంది నీ జీవితం అంతా. ఆ 2 నిమిషాలు కాదు, బ్రతికే పెండింగ్ అవుతుంది. థ్యాంక్స్ గివింగ్ అపోస్తలులు చేసిన కార్యాలు అయ్యాయి కదండి. మనం చేయవలసిన కార్యాలు ఒకటి దేవుడిని గణపరచుట, ఆరాధించుట. దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే గణపరచగలవు, ఉంచగలవు. రెండవది పశ్చాత్తాపం అంటే సింపతి గల మనస్సు, విరిగిన మనస్సు, విరిగిన మనస్సు. అక్కడ నలిగిన విరిగిన సమ్మతి గల మనస్సు, విరిగిన మనస్సు, విరిగిన మనస్సు. ఇప్పుడు కలిగి పశ్చాత్తాపము మనను పవిత్రులుగా చేస్తుంది అంటాడు కదా. ఇంకా ఏమన్నాడు? పశ్చాత్తాపం మనం పవిత్రులుగానే చేసేది. ఇంకా ఏమన్నాడు? ఆ 11వ వచనం 50 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయను. 7 త్రోసివేశాడా? వచ్చాడు. దావీదు త్రోసివేశాడు, త్రోసివేయి. 7 చెడ్డ పని చేశాడు, దావీదు చెడ్డ పని చేశాడు. కానీ 7 త్రోసివేసిన ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు అంటే అయిపోయినట్టే. యెహోవా దేవుడు సంఖ్యలో మాట సంపడానికి కూడా వెనకాడన్నాడు. ఇక్కడేమో దావీదు నీ సన్నిధిలో నన్ను విరిగిన మనస్సు, సమ్మతి కలిగిన మనస్సు, నలిగిన మనసు లేకపోతే కొంచెం ప్రమాదం ఏంటంటే ఆయన సన్నిధిలో నుండి మనం త్రోసివేయాలి, కించివేయబడతాం. కాబట్టి త్రోసివేయమంటాడు. ఆ పైన అంటాడు నా పాపము ఈశ్వరుతో నా పాపము హిమము కంటే తెల్లగా ఉంటున్నాడు. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు పరిశుద్ధతను సూచించే మాట మనం చూస్తాం. రెండవది దేవుడు మనకు ఏం చేశాడు కృతజ్ఞతా స్తుతులు చేయవచ్చు. థ్యాంక్స్ గివింగ్. ఎస్ మీన్స్ సప్లికేషన్. సప్లికేషన్ అంటే అప్లికేషన్, సప్లికేషన్ ఇవన్నీ ఒకటే రైమింగ్ వర్డ్స్. అప్లికేషన్ అంటే అర్థం కాదు.
తెలుగులో చెప్పండి, అర్చి. అర్చి. మనకు కావాల్సింది అడగడానికి వ్రాత రూపంలో వెళ్ళేదాన్ని అప్లికేషన్. సప్లికేషన్ అంటే మన మనవులు ఆయనకు తెలియజే ప్రార్థన చెప్పుకోవచ్చు. అప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తే సమూయేలు ప్రార్థన విన్నాడు. ఎప్పుడు దేవుడిని కనపరిచే వారంగా. రెండవది పశ్చాత్తాపం కలిగిన వారంగా. మూడవది కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నప్పుడు మన మనవులు ఆయన స్వీకరిస్తారు. ఆయనకు మనవి చేసే వారంగా ఉన్నారు. మనవి చేయడం ప్రారంభించాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. అంతటా వారు క్షమించండి. కొందరు స్త్రీలు వెళుతూ మీరు మేకలో మీరు వెళ్ళనున్నాడా, మీరు ఏం చెప్పాడా చెప్పండి. నాకు కూడా చెప్పండి. ఎన్నో వచ్చిన అదవండి పరిశుద్ధాత్మ మీ మీద ఇంటికి వచ్చినప్పుడు మీరు శక్తిలో ఉంటుంది కనుక మీరు ఎక్స్లోను సమయం చేస్తున్నారంట చెప్పేది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధాత్మ మీరు మేడలోకి వెళ్ళండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికే వస్తాను, నేను అక్కడికే పరిశుద్ధాత్మ పంపిస్తాను, నేను అక్కడికే వస్తాను చెప్పాను. మీరు మాట ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఒక కార్యం జరిగింది. ఆ మేడగదిలో ప్రభువుతో పాటు వాడు ఏం చేశారు? వదిలడం చేశారు కదా. ఆ కార్యం వాళ్ళ జ్ఞాపకం వచ్చేమో నేరుగా అక్కడికి వెళ్ళిపోయాయి. అమ్మాయి వెళ్ళలేదండి. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి అయ్యాడు అనగానే మొత్తం శాపపడ కలిపేయండి. అవునా కదా? వెళ్ళలేదు. మీకు నేను శాపపడ రాలేదు. ఇప్పుడు 40 దినాలు అయిపోయింది. ఆయన పరలోకానికి ఆరోహణమై ఏంటండి ఈ 40 రోజుల్లో ఆయన కార్యాలు కొన్ని చూశారు. మీరు ఆయనతో ఉన్న మేడగదికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తున్నారంట చెప్పండి? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన చేయించు. మన కార్యంలో ఈ 4 విషయాలు మనం కలిగి మనకు వాళ్ళ మనము తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాకా కళ్ళెదురుగా వేసుకుంటున్నాడు. వేసుకుంటాము లేని జీవితానికి వచ్చేసారు. వచ్చినప్పటికీ కూడా వారు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా దిగిరాలేదు. దేవుడు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తున్నాడు? ఎందుకే చేస్తున్నారు ప్రార్థన? వారి మనవులు తెలియజేస్తున్నారు. దిక్కు దోచని స్థితిలో ఉన్నారు. పైకి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. మా ప్రభుత్వం వారు యూదులు చంపేస్తారు. కాంపత్రం కొట్టారు, వదిలేరు చిరిగిపోలేదు. చిరిగిపోయినప్పుడు కూడా ఒక చోట సిద్ధపడుతున్నారు. సిద్ధపడి వారి మనవులు తెలియజేస్తున్నారు. అది సంగతి అలాగే దేవుడిని స్థుతించి గమనించేవారు. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపమునే పెరిగిన మనస్సు కలిగి జీవించేవారు, కృతజ్ఞతా స్తుతిని చెల్లించేవారుగా మన మనములు ఆయనకు తెలియజేయడం. ప్రార్థన చూసింది. ఏం చేయాలో తోసుకోవాలి.
అపోస్తుల కార్యము గమ్యస్థం చేయబడిన విషయాలు తెలియదు. మన కార్యాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుంటాం. ప్రభు అలాగే ప్రభు కొరకు